జీవితం చాలా విలువైందంటారు. తర్వాత కష్టాలొస్తే ఎదుర్కోవాలంటారు. తర్వాత దాంతో పోరాడాలంటారు. జీవితం అంటే ఒక సముద్రం అంటారు. దాన్ని ఈదాలంటారు. అయినా కానీ ఒక్కటి చెప్పనా, ఈదేవాడికి తెలుస్తుంది. పోరాడేవాడికి తెలుస్తుంది. అంతేగాని ఒక్కరు సలహా చెప్పేదానికి ఎంత టైం పడుతుంది? ఎవరైనా చెప్పొచ్చు. కానీ ఆ రియాలిటీ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు దాని పెయిన్ ఎంత అని. చాలామంది చెప్తుంటారు కానీ అప్పటికప్పుడు మోటివేట్ అవుతాం. ఒక నిమిషం కానీ 2 నిమిషాలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు చాలా మోటివేట్ అవుతాం. తరువాత ఆ ఆలోచనలో నుంచి బయట రావడానికి కొద్ది టైం పడుతుంది. ఆ మోటివేషన్ ఒక 2 నిమిషాలు అంతే కానీ మరీ మామూలు మన పరిస్థితి అంతే ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులు. ఆశ, స్వార్థం, ద్వేషం, కోపం, బాధ, ఆకలి, నిద్ర, సంతోషం, బాధ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక్కసారి ఎవరో ఒక మోటివేషన్ చెప్పడం వల్ల మనకి వెళ్ళిపోతాయి మన నుండి అంటే అది అసాధ్యం. ఆ క్షణంలో ఒక చిన్న ఒక మోటివేషన్ లాగా మైండ్ వచ్చాము అంతే కానీ మామూలుగా మన జీవితాలు మాత్రం అలానే ఉంటాయి. కారణం మన పరిస్థితులు అలాంటివి. దాన్ని ఎవ్వరూ మార్చలేము. ఒకటంటే ధైర్యంగా ఉండడం, పోవడం అంతే. సంతోషం వచ్చి సంతోషం తీసుకోవాలా, బాధ వచ్చినప్పుడు బాధ తీసుకోవాలా, స్వార్థంగా ఉన్నప్పుడు స్వార్థంగా ఉండాలి అంతే. మనం ఎంతమంది నీతులు చెప్పినా మనకున్న నేచర్ అనేది పుట్టుకతో వచ్చిన ఆ లక్షణం అనేది ఎప్పటికీ పోదు, మనతోనే ఉంటుంది. దాన్ని మనము ఎప్పుడైనా బయట తీయగలం. కాకపోతే సమాజం కోసం మనం ఒక మొహం మీద ఒక రంగు వేసుకొని అలా నటిస్తుంటాము అంతే. ఒక ఎదుటి వ్యక్తి నచ్చినా నచ్చకపోయినా పలకరిస్తే నవ్వుతూ మాట్లాడతాం. కొంతమంది మన దగ్గర డబ్బు ఉన్నా కానీ కష్టపడి మనం ఎంతో డబ్బు సంపాదించుంటాం. కానీ ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి మనం వాళ్ళకి సాయం చేయాలని ఆలోచిస్తాం. వేరే వాళ్ళకి ఎందుకు, సొసైటీ ఏమనుకుంటారని అంతే. అంతేగాని మనకు నచ్చినప్పుడు సాయం చేయాలా, లేదంటే మనమే ఈ ఆలోచన తీసుకోవాలనేది మనకు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత మన చేతుల్లో ఉండదు. అదంతా ఒకరి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలన్నా కూడా ఒక్కొక్కసారి మన సొంత నిర్ణయాలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి మనం అలా నిర్ణయాలు తీసుకోవచ్చు అంతే. ఇంత మించి ఏం చెప్పలేను. జీవితం అంటే మాత్రం అదైతే మన చేతిలో ఏం లేదు. మనం అంటాం పోరాడాలి చేయాలంటాం కానీ అది హైలీ ఇంపాసిబుల్. పోరాడతాం అంతేగాని మనం పోరాడిన తర్వాత ఎంతవరకు పోరాడో అంతవరకు పోరాడతాం. కానీ చాలామంది చెప్తుంటారు పోరాడు, జీవితమే ఉంది, జీవితం పోరాడాలి, చాలా కష్టపడాలంటే ఎంతకాలం కష్టపడతావు? 60 ఏళ్ళు వచ్చే టైంకి నీ జీవితం అనే శక్తి అంతా సన్నగారిపోయి ఉంటుంది. నువ్వు ఎంతకాలం కష్టపడతావు? మ్యాక్సిమం ఒక మనిషి కష్టపడాలంటే 40 ఏళ్ళ లోపల కష్టపడాలి అంతే. 40 ఏళ్ళ తర్వాత కష్టపడ్డాడు చేశాడు అంటే ఎవరికి ఉంటుంది అంత శక్తి, ఓపిక? ఇంకా జీవితాన్ని 40 ఏళ్ళు కష్టపడితే ఇప్పుడున్న మనిషి ఆయుష్ పరిమాణం ఎంత ఉంటుంది? నాకు తెలిసి ఒక 65 ఏళ్ళు ఉంటుంది. ఇంక 25 ఏళ్ళ లోపల నీకు సుఖజీవనం లేనప్పుడు జీవితం అంటే ఎవరి కోసం ఉంటుంది జీవితం? అంతే. నేను చెప్పేది ఒకటి, ఉన్న టైంని, ఉన్న సమయాన్ని నీకు అనుగుణంగా మార్చుకొని పోవాలంతే. ఎవరో ఒకరు చెప్పారు, ఎవరో ఒకరు పరిస్థితులను బట్టి ఉన్నారనుకుంటే అది వాళ్ళ కోసం మనం బతికినట్టు అవుతుంది కానీ మన కోసం బతికేటట్టయితే మాత్రం కాదు అంతే.